నమస్కారం వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో మహాకుంభాభిషేకం కన్నుల పండుగగా సాగింది. కుంభాభిషేకం కార్యక్రమంలో శృంగేరి పీఠ ఉత్తరాధికారి విధిశేఖర భారతీ స్వామి హాజరై వారి స్వహస్తములతో కలశంకు మహాకుంభాభిషేకం, ప్రసన్నాంజనేయ స్వామి వారికి వివిధ నదీ జలాలతో పంచామృతాలతో అభిషేకం నిర్వహించి జీవధ్వజ ప్రతిష్ఠ చేసి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ హాజరై మహాకుంభాభిషేకంను తిలకించి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. అనంతరము శిలాఫలకాన్ని ఆవిష్కరణ చేసి తీర్థప్రసాదంను స్వీకరించారు. మహాకుంభాభిషేకం సందర్భంగా సుమారు 20 నుంచి 30 వేల మంది భక్తులు తరలివచ్చి క్యూ లైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తుల కోసం దేవాలయం వివిధ సత్రాల్లో అన్నదానం చేశారు. ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభమైన పూజా కార్యక్రమాలు నేటి మహాకుంభాభిషేకం కార్యక్రమంతో ముగిశాయి. ప్రశాంత వాతావరణంలో మహాకుంభాభిషేకం జరిగింది. పట్టణంలో ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానంలో పునఃప్రతిష్ఠ జరిగిందనమాట. దేవాలయం గడిచిన 2-3 సంవత్సరాల నుంచి పాత పడితే దేవాలయం మొత్తం కూడా రాతి కట్టడంతో నిర్మించి వాళ్ళ మళ్ళీ వేద పండితుల ద్వారా వాళ్ళ ప్రాణం పోసి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి దేవాలయాన్ని ప్రజలకి దర్శనానికి అందుబాటులో తీసుకురావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరిగిందనమాట. ఇదే కాదు, ఇప్పటి నుంచో దాదాపు పూర్వం నుంచి కూడా ఈ దేవాలయానికి ఈ చుట్టుపక్కల ఉన్న లక్షలాది మంది ప్రజలు వచ్చి ఇక్కడ దేవుడు ఆశీస్సులు తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇప్పటి నుంచి ఇంకా డెవలప్ చేయాల్సింది ఉంది. ఈ దేవాలయం అంచెలంచెలుగా ఖచ్చితంగా డెవలప్ చేసి ఈ ప్రాంతమే కాకుండా ఈ జిల్లా ప్రజలకే కాకుండా ఈ రాష్ట్రంలో మంచి దేవాలయంగా తీర్చిదిద్దాలనేదే ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష.
ఇదంతా బాగానే ఉంది. ఇలాంటి వాడిని ఉదాహరణగా తీసుకుంటాం. ఇదంతా బాగానే ఉంది. కానీ ఇంకా కొంతమంది ఉన్నారు కదా, ఇప్పుడు చెప్పినట్టుగా రకరకాల తప్పులు చేసినా కూడా హాయిగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో పవిత్రమైన రోజున శుభముహూర్తంలో దేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన క్షేత్రంగా విశిష్టమైన క్షేత్రముగా బాసిల్లుతూ అవుతున్న ఆలయాల్లో అందరి సహాయ సహకారాలతో మహాకుంభాభిషేకం జరుపుకోవడం సంతోషంగా ఉందని శృంగేరి పీఠ ఉత్తరాధికారి శ్రీ శ్రీ విధుశేఖర భారతి స్వామి అన్నారు. సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ఆవరణలో సోమవారం మహాకుంభాభిషేకం అనంతరము స్వామివారి అనుగ్రహ సంభాషణ జరిగింది. ఆంజనేయ స్వామి ఆరాధన దేశంలో అనాది కాలంగా చోటు చేసుకుంటూ రావడం అనేది విశేషమైన సాంప్రదాయంగా ఉందన్నారు. ఆంజనేయ స్వామి మహిమ అనేది అపారమైనటువంటిది అన్నారు. ఆంజనేయ స్వామి ఎంతో మహిమగల స్వామి వారు అని భక్తులు అనుభవించి చెప్పారని, మనసులో అనుకున్న సంకల్పం నెరవేరాలి అంటే ఆంజనేయ స్వామి వారిని ప్రార్థించి మొక్కుకుంటే నెరవేరుతుందన్నారు. భారతదేశంలో హిందూ ధర్మ సంస్కృతి అనేది ఎంతో భారతీ స్వామి పేర్కొన్నారు. ఇవాల్టి రోజున పరమ పవిత్రమైన సుముహూర్తంలో మన దేశం యొక్క విశేషంగా మన ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రసిద్ధమైనటువంటి క్షేత్రముల్లో విశిష్టమైనటువంటి క్షేత్రంగా భాసిల్లుతూ ఉన్నటువంటి ఈ సింగరకొండ క్షేత్రంలో ఆంజనేయ స్వామి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి యొక్క దివ్య సన్నిధానంలో అనేక మంది భక్తులందరూ అత్యంత శ్రద్ధాభక్తులతో ఆంజనేయ స్వామి యొక్క సేవను చేసి విశేషంగా చేసినటువంటి సహకారంతో నూతనంగా నిర్మింపబడినటువంటి శిలామయమైన భవ్యమైనటువంటి మందిరంలో పునఃప్రతిష్ఠ కుంభాభిషేకాలని నిర్వర్తించాము. ఆంజనేయ స్వామి యొక్క ఆరాధనను మన దేశంలో అనాది కాలంగా చేసుకుంటూ రావడం అనేది విశేషమైనటువంటి సంప్రదాయంగా ఉన్నది. ఆంజనేయ స్వామి యొక్క మహిమ అనేది అపారమైనటువంటిది. చాలామంది భక్తులకి అనుభవంలో ఉన్నటువంటి విషయం, చాలామంది అనుభవించి తెలుసుకున్నటువంటి విషయం, ఏదో నోటి మాట మాత్రమే కాకుండా చాలామంది పలుమార్లు అనుభవించి తెలుసుకున్నటువంటి విషయం ఏమిటి అనంటే
అనేక సందర్భాల్లో మనం ఏదైనా ఒక కార్యాన్ని సంకల్పించినప్పుడు అథవా మనకి ఏదైనా ఒక పెద్ద ఇబ్బంది వచ్చినప్పుడు ఇంకా దీని నుంచి బయటపడడం అనేది అసంభవం అన్నంత కఠినమైనటువంటి పరిస్థితిలో కూడా అథవా మనం సంకల్పించినటువంటి కార్యం అనేది జరగడం అసాధ్యం అనేటటువంటి సందర్భంలోనూ ఆంజనేయ స్వామిని ప్రార్థించి ఆయనకి మొక్కుకొని ఆంజనేయ స్వామిని ప్రార్థించి ఆయన సేవను చేసి తదనంతరం మన యొక్క పనులను మనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అసలు జరగడానికే సాధ్యం కాదు అన్నటువంటి పనులు కూడా ఎంతో సులభంగా జరిగి సమస్త సంకష్టాల నుంచి మనం బయటపడినటువంటి అనుభవాలు ఎంతోమంది భక్తులకు ఉన్నాయి. ఇటువంటి మహామహిమ సంపన్నుడైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క దివ్యక్షేత్రం, అలాగే ఇక్కడ కొండ మీద లక్ష్మీనరసింహస్వామి వారి సాన్నిధ్యం కూడా ఉన్నది. ఆంజనేయ స్వామి సాన్నిధ్యం, లక్ష్మీనరసింహస్వామి సాన్నిధ్యం, ఒకే భగవంతుణ్ణి ఇక్కడ ఆంజనేయ స్వామి రూపంలో మనం చూస్తున్నాం, అక్కడ లక్ష్మీనరసింహస్వామి రూపంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా భగవంతుడి యొక్క పరమాత్ముడి యొక్క ఆరాధనను చేసి భగవద్ అనుగ్రహానికి పాత్రులం అవడం అనేది ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యం ద్వారా మాత్రమే మనకి లభిస్తుంది. ఈ సమస్త ప్రపంచంలో మన భారతదేశంలో ఈ విధంగా అనేక విధమైనటువంటి క్షేత్రములు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి మహిమాన్వితమైన క్షేత్రములతో విరాజమానం అవుతూ ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఈ భారతీయ సంస్కృతిలో జన్మించడం, ఈ పరంపరలో జన్మించడం అనేది అందరూ కూడా ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యం అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఈ మన యొక్క హిందూ ధర్మ సంస్కృతి ఏదైతే ఉందో ఇది అత్యంత శ్రేష్టమైనటువంటిది, అత్యంత ఉత్కృష్టమైనటువంటిది, అత్యంత గొప్పది, చాలా గొప్ప సంస్కృతి. ఇందులో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా గొప్ప గొప్ప విషయాల్ని, చాలా గొప్ప గొప్ప తత్వాలని మన యొక్క ధర్మంలో చెప్పారు. కాబట్టి ఇటువంటి ఈ తత్వాల్ని చక్కగా తెలుసుకొని, ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని చక్కగా తెలుసుకొని అందరూ కూడా ఈ జీవితంలో మనకున్నటువంటి పనులతో పాటు ఎన్నో పనులు ఉంటాయి. ఒక్కొక్కరికి రకరకాల పనులు ఉన్నాయి. వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ పనులు అన్నీ కూడా చాలా ఉన్నాయి. కానీ అవన్నీ ఏమున్నా కూడా వాటితో పాటు ఈ ఒక ధర్మం అనేది ఏదైతే ఉందో దీన్ని అందరూ కూడా చక్కగా ఆచరించి ఆ భగవంతుడి అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు చెప్పినట్టుగా ఆంజనేయ స్వామి యొక్క అవతారం అనేది అది అపారమైనటువంటి మహిమతో కూడినటువంటి అవతారం. ఆంజనేయ స్వామి యొక్క ఉపాసనను చేయడం వల్ల మనకి సకలాభీష్టములు నెరవేరుతాయి అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. మనం రామాయణంలో చూసుకుంటే కనుక ఆంజనేయ స్వామి యొక్క కథ ఏదైతే ఉందో అందులోనూ విశేషంగా సుందరకాండలో, కిష్కింధాకాండలో అలాగే సుందరకాండలో విశేషంగా ఎక్కువగా పరిపూర్ణంగా సుందరకాండలో ఆంజనేయ స్వామి యొక్క దివ్యమైనటువంటి చరిత్ర మనకు కనబడుతుంది. అంటే ఆ సుందరకాండలో ఉండేటటువంటి కథ ఏమిటి, కథాభాగం ఏమిటి అనంటే ఆంజనేయ స్వామి సముద్రాన్ని సాగరోల్లంఘనం చేయడం, లంకకు వెళ్ళడం, ఆ లంకలో అమ్మవారిని, సీతా అమ్మవారి జాడను కనుగొని అమ్మవారి యొక్క దర్శనం చేసి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి వాడిని భయపెట్టి తనకి ఆ రావణాసురుడికి తన యొక్క బలాన్ని చూపించి, తన యొక్క ప్రభావాన్ని చూపించి వాడిని భయపెట్టి భవిష్యత్తులో జరగవలసినటువంటి రామరావణ యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధంలో ఒక పెద్ద భాగాన్ని ముందే తాను పూర్తి చేసేసాడు ఆంజనేయ స్వామి. అంటే లంకాదహనం చేసేసి ముందు జరగవలసినటువంటి యుద్ధంలో ఒక పెద్ద పనిని ముందే ఆంజనేయ స్వామి పూర్తి చేసేసాడు. లంకాదహనం కూడా చేసి, అంటే వాస్తవంగా ఇక్కడ ఆంజనేయ స్వామి వెళ్ళింది దేనికోసం అనంటే అమ్మవారి జాడను కనుక్కోవడం కోసం వెళ్ళాడు, అమ్మవారి దర్శనం చేశాడు. చేసిన తర్వాత అయిపోయిందిగా, ఇంకా నేను వచ్చిన పని అయిపోయింది, అమ్మవారిని చూడడం కోసమే నేను వచ్చాను, అక్కడికి వచ్చిన పని అయిపోయింది, ఇంకా మళ్ళీ ఇట్లాగే వెళ్ళిపోతే మంచిది అని అనుకోలేదు. ఎందుకంటే ఒక వివేకశాలి అయినటువంటి ఒక మనిషి, మంచి తెలివైనటువంటి ఒక మనిషి ఏం చేయాలి అనంటే మనకి ఏం చెప్పారో దాన్ని కూడా చెయ్యాలి. దాంతోపాటు ఇంకా దీని పై ఎత్తు ఏమిటి, దీని తర్వాత అడుగు ఏమిటి, ఇంకా ఏం చేయాలి భవిష్యత్తులో అనే దాన్ని కూడా ముందే ఆలోచించి వీలైతే ఇప్పుడే దాన్ని కూడా దాంట్లో ఎంత పూర్తవుతుందో అంత ముందే పూర్తి చేసేయాలి. తర్వాత ఎత్తు ఏమిటి, తర్వాత అడుగు ఏమిటి అనే దాన్ని కూడా మనం ముందే ఆలోచించి, తెలివైనటువంటి వాడు ఇలా ఉంటాడు. ఒకటి ఏమి చెప్పారో అంతమంది ఇంతే చెప్పారు మనకి, ఇంతకంటే నేను చేసేది లేదు అనకూడదు.
ఏం చేయాల్సింది చెయ్యాలి. అదేవిధంగా తర్వాత ఎత్తు ఏమిటి అనేదాన్ని సరిగ్గా ఆలోచించగలగాలి. అందులోనూ మళ్ళీ తప్పుడు అడుగులేసి తప్పుడుగా ఆలోచన చేసి ఇంకోలా జరగాల్సి ఉన్నదాన్ని ఇంకోలా ఆలోచించి దాన్ని అధిక ప్రసంగం అని అంటారు తెలుగులో. అతిగా చేయడం, అది కూడా చేయడానికి వీల్లేదు. తర్వాత ఏం జరుగుతుందనే దాన్ని ఊహించాలి, దాన్ని సరిగ్గా ఊహించాలి, అసలైనటువంటి బుద్ధిశక్తితో దాన్ని ఊహించాలి. వీలైనంత వరకు దాన్ని ఇప్పుడే పూర్తి చేయాలి. అలా పూర్తి చేస్తే వాడు నిజమైనటువంటి తెలివైన వాడు. కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి ఏం చేశాడు అంటే, ఓకే అమ్మవారిని చూసాం అయిపోయింది, ఇంకా అక్కడికి పని అయిపోయింది, వెళ్ళిపోతే సరి అని అనుకోలేదు. ఏం చేశాడు అని అంటే, ఇక తర్వాత ఇంకా ఈ రావణాసురుడు యొక్క స్వభావం చూస్తుంటే వీడు యుద్ధమే చేసేట్టుగా ఉన్నాడు. ఎన్ని రకాలుగా చెప్పినా కూడా వీడు వినేవాడు కాదు అనేది స్వామికి అర్థమైపోయింది. కాబట్టి ఏం చేశాడు అంటే, ఇంకా భవిష్యత్తులో యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధంలో ఎలాగో రాక్షస సంహారం చేయాల్సిందే, దాంట్లో కొంత పనిని ఇప్పుడే పూర్తి చేసేస్తే అయిపోతుంది అని చెప్పి అప్పుడు వెంటనే లంకాదహనం చేసేసాడు. ఆ రావణాసురుడు ఏం చేశాడు అని అంటే, ఆ తోకకి నిప్పంటించాడు. ఆంజనేయ స్వామికి ఒక తోకకి నిప్పంటించాడు. అలా నిప్పంటించినప్పుడు దాంతోపాటు దానితో మొత్తం లంకని ఆంజనేయ స్వామి చాలా మటుకు లంకని దహనం చేసేసాడు. కాబట్టి ఈ విధమైనటువంటి పనిని ఆంజనేయ స్వామి చేశాడు. అంటే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. అందుకే మన తెలుగులో ఒక మాట అంటాం, ఏమిటి చూసి రమ్మంటే కాల్చి రావాలి అని ఒక మాట అంటాం. అందరూ వినుంటారు చాలామంది. ఇది ఆంజనేయ స్వామి యొక్క కథ నుంచే మన వాళ్ళు మనకి ఉపదేశిస్తున్నారు. ఈ నీతినే ఈ మాటలో మన పెద్దవాళ్ళు మనకి ఉపదేశిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మొదటి విషయం. అదే రకంగా ఇంకో విషయం మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఇదే సుందరకాండలో ఆంజనేయ స్వామి సముద్రోల్లంఘనం చేసి లంకకు వెళుతూ ఉన్నప్పుడు ఆ మార్గంలో ముగ్గురు ఆంజనేయ స్వామికి తారసపడ్డారు. అంటే ఆంజనేయ స్వామి దేనికోసం వెళ్తున్నాడు అని అంటే, రామకార్యం కోసం వెళ్తున్నాడు, రాముడి యొక్క సేవ కోసం వెళ్తున్నాడు. రామకార్యం అంటే అది భగవత్ సేవ, అంతకంటే గొప్ప మంచి పని ఇంకోటి ఉండదు. అంటే ఒక గొప్ప మంచి పనిని చేయడానికి ఆంజనేయ స్వామి వెళ్తూ ఉన్నాడు. ఇలా వెళ్తున్నప్పుడు మధ్యలో దారిలో ముగ్గురు తగిలారు. ఒకడు మైనాకుడు, ఇంకొకటి సురస, ఇంకొక ఆమె సింహిక అని ముగ్గురు తగిలారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ ముగ్గురిలో అనుకూలంగా ఉన్నటువంటి వాడు ఒకడు, ప్రతికూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు. అంటే ఇద్దరు ఇబ్బంది పెట్టడానికని మార్గంలో తగిలారు. ఒకడు మాత్రం సహాయం చేయాలనే ఉద్దేశంతో వచ్చాడు. అంటే వాడి సహాయం ఆంజనేయ స్వామికి అవసరం లేదు, అది వేరే విషయం. వాడి సహాయం చేస్తేనే ఆంజనేయ స్వామి వెళ్ళగలుగుతాడు అనే మాటకి ఇక్కడ అవకాశం లేదు. కాబట్టి వాడి సహాయం స్వామికి అక్కర్లేదు. అయినా కూడా ఉద్దేశించి మన ఆంజనేయ స్వామి గురించి అనుగ్రహ భాషణం అంటే ఉపన్యాసం చెప్తారు. మేమందరం కూడాను నిలబడి స్వామి వారికి నమస్కారం చేయవలసిందిగా కోరుచున్నాము. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. అందరూ నిశ్శబ్దంగా ఉండవలసిందిగా. త్రిగుతులీనస్య యః పరస్స మహేశ్వరః. నేటి నుంచి 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అద్దెకిలో ప్రభుత్వ బాలికల హై స్కూల్స్, కాకానిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్స్ ను పరీక్షా కేంద్రాలుగా కేటాయించారు. ఈ సందర్భంగా చీరాల ఉప విద్యాశాఖ అధికారి గంగాధర్ మాట్లాడుతూ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి అద్దెకిలో 3 సెంటర్లు కేటాయించారని, విద్యార్థుల కోసం వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని ప్రైవేట్ స్కూళ్లలో 50% సీట్లు పేదలకు ఉచితంగా కేటాయిస్తున్నారని, 1వ తరగతిలో చేర్పించుకునేందుకు సచివాలయంలో దరఖాస్తులు పెట్టుకున్నారని, త్వరలోనే సీట్లు కేటాయిస్తారని అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా ఆర్టీ 12(1)C కింద అన్ని ప్రైవేట్ స్కూళ్ళలో 25% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ క్లాస్ అడ్మిషన్స్కి. మరి ఈ ఫస్ట్ క్లాస్ అడ్మిషన్స్కి అందరూ పేరెంట్స్, ముఖ్యంగా మన అద్దంకి టౌన్లో కానివ్వండి, అందరూ ఉపయోగించుకోవచ్చు. ఏ ప్రైవేట్ స్కూల్లోనైనా 25% సీట్స్ ఉచితంగా పేదలకు రిజర్వ్ చేయడం జరిగింది. కాబట్టి అందరూ పేరెంట్స్ని కోరటం ఏంటంటే, ఈ అవకాశం రేపు కాబట్టి తప్పనిసరిగా మీరు
వీటిని వినియోగించుకోవాలి. అది కాక అన్ని సచివాలయాలు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. మీరు ఏ సచివాలయంకి వెళ్ళినా మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి మీరు ఇలా అడ్మిషన్స్ కొరకు దరఖాస్తు అంటే వాళ్ళు తప్పనిసరిగా చేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలానే 10th క్లాస్ ఫెయిల్ అయిన విద్యార్థులకి ఇప్పుడు 19 నుంచి మనకి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. మన అద్దెంకి టౌన్లో 3 సెంటర్లలో నిర్వహించడం జరుగుతుంది. గవర్నమెంట్ హై స్కూల్ బాయ్స్, అలానే గవర్నమెంట్ హై స్కూల్ గర్ల్స్, అలానే జెడ్పీహెచ్ఎస్ కాకానిపాలెం, ఈ 3 స్కూల్లో జరుగుతుంది. మొత్తం 539 విద్యార్థులు రాస్తున్నారు. మరి వీళ్ళందరూ ఉత్తీర్ణులకు మా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ సెంటర్లో ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు, ముఖ్యంగా త్రాగునీటికి సంబంధించి కానివ్వండి, శానిటేషన్కి సంబంధించి కానివ్వండి, అన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా జరుగుతుంది. సంబంధిత డిపార్ట్మెంట్లకి ఇవ్వటం జరిగింది. కాబట్టి ఎక్కడ విద్యార్థులు ఇబ్బంది పడకుండా మరి ఇటు రెమెడియల్ క్లాసులు కానివ్వండి అన్ని వస్తువులు ఏర్పాటు చేయడం పూర్తయింది. అద్దంకి పట్టణంలోని స్థానిక సుందరయ్య భవనంలో సోమవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఆయన చిత్రపటానికి తంగిరాల వెంకటేశ్వర్లు, డాక్టర్ రవిచందన్, విజయ్ కుమార్ తదితరులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరము సుందరయ్య ప్రజా పోరాటం గురించి సిపిఎం పార్టీ నేతలు గుర్తు చేసుకున్నారు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి మహాకుంభాభిషేకార్థం గుండ్లకమ్మ నది నుంచి సింగరకొండ దేవస్థానం వరకు కలశయాత్ర ఎంతో వైభవంగా జరిగింది. సుమారు 2000 మందికి పైగా మహిళా భక్తులు వేకువజామున గుండ్లకమ్మ నదికి చేరుకొని పూజలు తదుపరి గుండ్లకమ్మ నది నుండి జలసేకరణ చేసి గజ సహిత మంగళ వాయిద్య పురస్పరముగా ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేరళ వాయిద్యాలు, గజనాథుడు ఆకర్షణగా నిలిచాయి. సుమారు 7 కిలోమీటర్ల కలశయాత్ర సాగింది. యాత్రలో దేవస్థానం ఈవో తిమ్మనాయుడు, దాతలు పాల్గొని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. కలశయాత్ర సమయంలో పాత బస్టాండ్ సెంటర్ నుంచి సింగరకొండ వరకు అద్దంకి సిఐ సుబ్బరాజు నేతృత్వంలో ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూశారు. కలశయాత్ర సమయంలో వర్షం ఆటంకం కల్పించిన మహిళా భక్తులు ఎక్కడా వెనుకడుగు వేయకుండా 7 కిలోమీటర్ల మేర యాత్ర సాగించి విజయవంతం చేశారు.
సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ మహాకుంభాభిషేకం సందర్భంగా దేవస్థానంకు వచ్చిన భక్తుల కోసం సింగరకొండ శ్రీ కోదండరామస్వామి దేవాలయ వృద్ధుల ఆశ్రమం తరపున నిర్వాహకులు రావూరి రంగయ్య కమిటీ సభ్యులు సోమవారం అన్నదానం చేశారు. సుమారు 5,000 మందికి పైగా భక్తులు అన్నదానంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. విచ్చేసి మన శ్రీరామ వృద్ధుల సౌజన్యంతో మన సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి మహాకుంభాభిషేకం ప్రతిష్ట సందర్భంగా వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. కావున భక్తులందరూ వేలాదిగా వచ్చేసి మన శ్రీరామ వృద్ధుల ఆశ్రమంలో అన్నదానం చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాం. లైవ్ వెళ్తుంది. స్వాగతం, సుస్వాగతం. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.